జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. వ్లాదిమిర్ పుతిన్ మిడిల్ ఈస్ట్ పర్యటన, యుఏఈ అండ్ సౌదీ అరేబియాలో ఆయన పర్యటించడము అండ్ ముఖ్యంగా ఆయిల్, ఇజ్రాయెల్ అండ్ మిగతా విషయాలకు సంబంధించి ఆయన చర్చించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి పుతిన్ మిడిల్ ఈస్ట్ పర్యటన గురించి మీరేం చెప్తారు? ఆయన నిజంగా చాలా తక్కువ దేశాల్లో తిరుగుతున్నారు. ఎందుకంటే ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఉంది కాబట్టి. ఫర్ ఇన్స్టెన్స్ ఆయన బ్రిక్స్ కూడా రాలేదు, సౌత్ ఆఫ్రికాకి రాలేదు. ఆయన అక్కడ అరెస్ట్ చేయకపోయినా కానీ ఆయన రాలేదు. ఎందుకంటే బహుశా అమెరికా ఆయన ఫ్లైట్లని పేల్చేసే ప్రయత్నం చేయడము, ఇంకెవరైనా దాన్ని పేల్చే ప్రయత్నం చేయడం, ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి, రిస్క్ ఉంది కాబట్టి ఆయన ప్రయాణం చేయట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు. బెలారూస్ వెళ్ళారు, ఇరాన్ వెళ్ళారు, తర్వాత చైనాకు వెళ్ళారు, ఇంకెక్కడికి వెళ్ళట్లేదు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన మిడిల్ ఈస్ట్కి రావడం అన్నది చాలా పెద్ద విషయం అది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో ఉన్న దేశాలన్నీ కూడాను, సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు, అమెరికా కూటమిలో ఉన్నటువంటి దేశాలు. అమెరికా కూటమిలో ఉన్నటువంటి దేశాలలోకి ఆయన వచ్చారు. యుఏఈ తర్వాత సౌదీ అరేబియా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి సంబంధించినటువంటి ఆ ప్రోటోకాల్స్ వాళ్ళు సంతకాలు పెట్టలేదు. కాబట్టి ఈయన అరెస్ట్ చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద లేదు, వాళ్ళు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకని ఆయన వచ్చారు. ఆయన ప్లేన్ వస్తున్నప్పుడు దాని వెనకాల 5 సుఖాయిలు, చాలా అత్యాధునికమైనటువంటి రష్యాలో ఉన్నటువంటి సుఖాయిలు ఆయన ఎస్కార్ట్ ఇచ్చి తీసుకొచ్చాయి. అంటే అంత మధ్యలో ఆయనను అటాక్ చేసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ ప్రమాదాన్ని నివారించడానికి వచ్చారు. ఆయన ఒకటే రోజు ఉన్నారు. ఆయన మొదటి భాగంలో ఆయన యుఏఈలో దిగారు. యుఏఈలో ఆయనకి ఘన స్వాగతం ఇచ్చి ఆయనని బ్రహ్మరథం పట్టి ఆయన ప్యాలెస్లోకి తీసుకువెళ్ళారు. అలాగే రష్యన్ రంగుల్లో ఉన్నటువంటి పొగ చిమ్ముతూ యుఏఈకి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఫ్లై పాస్ చేశాయి. ఆయనకి రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చారు. మహమ్మద్ బిన్ జాయద్ ఎవరైతే ఉన్నారో ఆయన, మహమ్మద్ బిన్ జాయద్ ఆయనని చాలా ఆయనని రిసీవ్ చేసుకున్నారు. చాలా ఆప్యాయంగా ఆయన పలకరించిన ఇదంతా మనం చూసాం. మనం మిగతా సగం రోజు ఆయన సౌదీ అరేబియాకి వెళ్ళారు, ఎంబీఎస్ని కలిశారు. ఎంబీఎస్ని కలవడం కూడా చాలా ఆప్యాయంగా కలవడం ఇద్దరు చూసాం మనం. దీంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆయిల్కి సంబంధించిన చర్చ జరిగింది. ఓపెక్ ప్లస్ అన్నటువంటి కూటమి తయారైంది. ఓపెక్లో రష్యా లేదు, అయినా రష్యాని దాంట్లో యాడ్ చేశారు. సో దాంట్లో యాడ్ చేసినప్పుడు ఓపెక్ ప్లస్ అని ఎందుకు పెట్టారంటే కనుక రష్యా, కొన్ని ఇతరత్ర చిన్న చిన్న దేశాలు దాంట్లో అడిషనల్గా ఉన్నాయి. ఓపెక్ మాత్రమే దీని ప్రైస్ని కంట్రోల్ చేయడము, ప్రపంచంలో సప్లైని కంట్రోల్ చేయలేకపోతుంది. రష్యాని వాళ్ళు కనుక నివారిస్తే కనుక అయ్యే పని కాదు. కాబట్టి అందరూ కలిసి నిర్ణయం ఇద్దామని చెప్పి వాళ్ళు కూటమిగా ఫామ్ అయ్యారు. ఇప్పుడు ఏమైందంటే సప్లై తగ్గించినా కానీ కూడా రేట్లు పెరగట్లేదు. మామూలుగా సప్లై తగ్గితే కనుక రేటు పెరిగిపోయేది, చమురు ధర ఇమ్మీడియట్గా పెరిగేది. ఇప్పుడు ఏమైందంటే చైనా ఒక స్లోడౌన్లో ఉంది కాబట్టి, చైనా నుంచి డిమాండ్ తగ్గిపోతుంది కాబట్టి వీళ్ళు ప్రొడక్షన్ తగ్గించినా కానీ రేట్లు కూడా పడిపోతున్నాయి, రేట్లు పెరగట్లేదు. కాబట్టి ఏం చేయాలి అని చెప్పి డిస్కస్ చేయడానికి ఆయన అక్కడికి వెళ్ళారు. ఎంబీఎస్ రష్యాకు వచ్చి ఉంటే బాగుండేది, అయినా పర్వాలేదు నేనే వచ్చాను ఇక్కడికి అని చెప్పారు వ్లాదిమిర్ పుటిన్. ఈసారి మీరు మాస్కోకి రండి అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఆయిల్కి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మనం రాబోయే రోజుల్లో చూద్దాం అది ఆ నిర్ణయాలు ఏ మేర ఫలిస్తాయో చూద్దాం. రెండవది, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి సంబంధించి అమెరికా ఇజ్రాయెల్ పక్షాన్ని నిలబడింది. అవును, హమాస్ని లేదా ప్యాలెస్టీనియన్ని సపోర్ట్ చేస్తున్నది మిగతా ముస్లిం దేశాలని సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి యుఎస్ఏ ఏ కూటమిలో ఉందో దానికి వ్యతిరేకంగా రష్యా నిలబడుతుంది. ఓకే, కాబట్టి ఈ ముస్లిం దేశాలకంతా మద్దతు పలకడానికి కోసం ఆయన అక్కడికి వచ్చారు. మూడవది, అమెరికా ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే గల్ఫ్లో ఉన్నదో దాన్ని తగ్గించి రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ పెంచే దిశగా కూడా ఆయన మాట్లాడడానికి వచ్చారు. ఇది తప్పకుండా జో బైడెన్కి అమెరికాకు పెద్ద దెబ్బ కిందే మనం భావించాలి. ఎందుకంటే జో బైడెన్ వస్తే కనుక తూతూ మంత్రంగా ఆయనని ఏదో స్వాగతం ఇచ్చి ఆయన పంపించారు, కానీ ఆయన చెప్పింది ఏది వినలేదు ఎంబీఎస్ కానీ ఎవరు కానీ. ఈసారి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఆయన వస్తే కనుక ఆయన కలవడానికి ఈజిప్ట్ ప్రెసిడెంట్ కానీ ఈవెన్ పాలెస్టీనియన్ ప్రెసిడెంట్ మహమూద్ అబ్బాస్ కూడా కలవడానికి సిద్ధపడలేదు. అంత అవమానించబడ్డాడు జో బైడెన్. దానికి భిన్నంగా వ్లాదిమిర్ పుటిన్ మాత్రం బ్రహ్మరథం పట్టి ఆయన స్వాగతం పలికింది. చూస్తే కనుక అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గే దిశగా అక్కడ పావులు కలుపుతున్నారు అని అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక పెద్ద స్ట్రాటజిక్ మూవ్ కింద మనం భావించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.